అందరికీ నమస్కారం. ఈరోజు మనం తరతరాలుగా వింటున్న ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే ఐకమత్యమే బలం అని చెప్పే 4 ఆవుల కథ. మరి ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందో చూసేద్దామా? అసలు కథలోకి వెళ్లే ముందే మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ప్రాణానికి ప్రాణంగా ఉన్న నలుగురు స్నేహితులు ఒక చిన్న గొడవ వల్ల విడిపోయి చివరికి తమ ప్రాణాలనే ఎలా కోల్పోయారు, అదెలా జరిగిందో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ముందుగా వాళ్ల స్నేహం గురించి తెలుసుకుందాం. అదెంత గొప్పగా ఉండేదో, వాళ్ల బంధం ఎంత బలమైనదో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక అందమైన పల్లెటూరు పక్కన కనుచూపు మేర పొరుచుకున్న పచ్చని పచ్చికబయలు. ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా. మన కథ జరిగేది అక్కడే. ఈ కథలో మనకు 4 స్నేహితులున్నారు. వాళ్ల పేర్లు కాంచన, గౌరీ, శ్యామల, ఇంకా కపిల. ఇవి కేవలం ఆవులు మాత్రమే కాదండోయ్, ఒకరికోసం ఒకరు ప్రాణమిచ్చేంత గొప్ప స్నేహితులు. వాళ్ల బంధం గురించి చెప్పాలంటే అబ్బో, విడదీయరాని స్నేహం అంటారు గదా, అచ్చం అలాగే ఉండేది. పొద్దున్న లేస్తే కలిసి గడ్డిమేయటం, మధ్యాహ్నం కలిసి సేద తీరటం, సాయంత్రం ఆడుకోవటం, ఇలా ప్రతి పనిలోనూ కలిసే ఉండేవి. వాళ్లది నిజంగా అంత గొప్ప స్నేహం. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగదు కదా. వాళ్ల ఐకమత్యమే వాళ్లని ఎలా కాపాడిందో ఇప్పుడు చూద్దాం. అంత ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశానికి దగ్గర్లోనే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే పక్కనే ఉన్న భయంకరమైన అడవి. అందులో ఒక బలమైన పులి, ఒక మహాశక్తివంతమైన సింహం ఉండేవి. వాటి కళ్లన్నీ ఎప్పుడూ ఈ ఆవుల మీదే. ఆ క్రూర మృగాలు అబ్బో, ఎన్నిసార్లు ప్రయత్నించాయో తెలుసా ఆ ఆవుల్ని వేటాడాలని. కాని ప్రతిసారీ వాటి ప్రయత్నాలు విఫలమయ్యేవి. ఎందుకననుకుంటున్నారు? దానికి కారణం ఒక్కటే, వాళ్ల ఐకమత్యం. చూడండి, ఆవులు ఎప్పుడూ కలిసికట్టుగా, బలంగా, చాలా అప్రమత్తంగా ఉండేవి. దాంతో ఆ పులి, సింహం ఏమీ చేయలేక నిస్సహాయంగా, నిరాశతో వెనక్కి వెళ్ళిపోయేవి. చెప్పాలంటే వాళ్ల ఐక్యతే వాళ్లకొక రక్షణ కవచంలా ఉండేది. అయ్యో, కాని కథ ఇక్కడే ఒక విషాదకరమైన మలుపు తీసుకుంది. వాళ్లను ప్రాణంగా కాపాడిన ఆ స్నేహబంధమే విడిపోయింది. అంత గొప్ప స్నేహం ఎలా చిదిరిపోయిందంటే చూడండి, మొదట గడ్డికోసం, నీళ్లకోసం చిన్నచిన్నగా వాదనలు మొదలయ్యాయి. అవి కాస్త పెరిగి పెరిగి పెద్ద మనస్పర్ధలుగా మారాయి. అంతే, ఆ స్నేహం ముక్కలైపోయింది. చివరికి పూర్తిగా విడిపోయాయి. అప్పుడు కాంచన అన్న ఈ మాట చూడండి. ఇకపై మనం కలిసి ఉండాల్సిన అవసరం లేదు, నా దారిన నేనుంటాను. ఆ ఒక్క మాటతో అంతా అయిపోయింది. మిగిలినవి కూడా తలొక దిక్కుకు వెళ్ళిపోయాయి. వాళ్ల బంధం అక్కడితో తెగిపోయింది. ఇదంతా ఒక పొదచాటున దాక్కుని చూస్తున్న ఆ పులికి, సింహానికి అబ్బో, పండగే పండగ. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? విడిపోయిన ఆవుల్ని వేటాడటానికి ఇదే సరైన సమయం అని అవి ప్లాన్ వేసేశాయి. సరే, ఇక కథ చివరికి వచ్చేసింది. మరి ఈ కథ మనకు నేర్పే పాఠమేంటో చూద్దాం. ఇక జరగకూడనిది జరిగిపోయింది. ఆవులు విడిపోవడమే ఆలస్యం. చూస్తూ ఉండగానే ఒంటరిగా దొరికిన మొదటి ఆవును పులి వేటాడేసింది. ఆ తర్వాతి రోజే సింహం ఇంకోదాన్ని చంపేసింది. అంతే, అలా ఒక్కొక్కటిగా మిగిలిన 2 కూడా చాలా తేలిగ్గా వాటికి బలి అయ్యాయి. చూశారుగా, నలుగురితో బలంగా ఉన్న స్నేహం ఇప్పుడు సున్నాగా మిగిలిపోయింది. వాళ్ల మధ్య ఐకమత్యం లేకపోవడమే ఈ ఘోరానికి కారణం. అందుకే ఈ కథ మనకు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తోంది. ఐకమత్యమే మహాబలం. ఆవులు కలిసి ఉన్నంతకాలం వాటిని ఎవరూ ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే విడిపోయాయో ఓడిపోయాయి, చివరికి ప్రాణాలే కోల్పోయాయి. చివరగా ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన కుటుంబంలోగాని, మన సమాజంలోగాని ఎక్కడైనా సరే ఐకమత్యమనేది లేకపోతే మరి బలం ఎక్కడ్నించొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.